ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఏదైతే 2019 నుంచి 24 మధ్య గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాల్లో ఇది ఒక ప్రధానమైన కుంభకోణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించి ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు మాజీ ఎంపీగా పనిచేసినటువంటి విజయసాయిరెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, ఇతర కీలక నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరి గృహాల్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది. మరైతే ఇప్పుడు ఈ యొక్క లిక్కర్ స్కాము ఈ సోదాల ద్వారా ఎటువంటి మలుపు తీసుకోబోతోంది? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక పరిణామాలు ఇప్పటికే చోటు చేసుకున్న ఎన్నో అరెస్టులు కూడా జరిగాయి సిట్ ఆధ్వర్యంలో. ఎప్పుడైతే ఈడీ దీంట్లోకి ఎంటర్ అయిందో, ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ నమోదవడం కావచ్చు, అవన్నీ చూసుకుంటే ఈడీ ఇక ముందుకు తీసుకెళ్తూనే అందరూ భావించిన విధంగానే అనుకోకుండా ఈరోజు అందరి ఇళ్లలో దాదాపు 4-5 ప్రదేశాల్లో, తిరుపతి, అదేవిధంగా హైదరాబాదు, విజయవాడ ఈ ప్రాంతాల్లో ఈ అందరి గృహాల్లో సోదాలు నిర్వహించడం, ఒక కేసు ఎటువైపు మలుపు తీసుకోవచ్చు భవిష్యత్తులో అంటే ఏమంటారు? ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రంగంలో దిగారు అంటే మనీ ట్రయల్ ఒక కొలిక్కి రాకపోతే వీళ్ళు రంగంలో దిగరు. ఓకే, అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ లిక్కర్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అంటే 3 రకాల డబ్బులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్. కేవలం ఈ మద్యం ఏదైతే ఉందో ఈ మద్యాన్ని ఓన్లీ క్యాష్ ద్వారా మాత్రమే అమ్మాలి, నో డిజిటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పటం ద్వారా కేవలం డబ్బులు మాత్రమే కలెక్ట్ చేసి ఆ డబ్బుల్ని క్యాష్ కలెక్ట్ అవుతుంది కదా, ఈ షాపుల్లో కలెక్ట్ అవుతుంది కదా, వీటిని ఒక మనీ హ్యాండ్లర్కి అప్పగిస్తారు. అంటే ప్రాంతాల వారీగా ఈ మనీ హ్యాండ్లరు ఇంకొక మనీ హ్యాండ్లర్కి ఇస్తాడు, ఆ మనీ హ్యాండ్లరు ఇంకొకటికి ఇస్తాడు. అట్లా అంచెలంచెలుగా ఈ మనీ హ్యాండ్లర్సు ఈ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఫైనల్గా ఎవరికి వెళ్ళింది అనేది ఫైనల్గా అంటే ఆ ఫైనల్గా కాదు, ఈ సేల్స్ ఎంత జరిగింది, ఈ సేల్స్కి ఏపీ బ్రెవరీస్ కార్పొరేషన్కి ఎంత కట్టాలి, అంటే ఆర్డర్ ఎంత వస్తే అంత కట్టాలి కదా, ఆ మిగిలిన డబ్బులు ఏం చేయాలనేది ఫైనల్గా ఇంకొక వ్యక్తి డిసైడ్ చేస్తాడు. అర్థమైంది కదా నేను చెప్పింది? క్యాష్ అంటే ఈ మద్యం తాగే వ్యక్తి ఇచ్చిన డబ్బుల్ని కలెక్ట్ చేసి ఒక వ్యక్తికి ఇస్తే, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇస్తే, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇస్తే, అది ఫైనల్గా ఒక వ్యక్తికి చేరిన తర్వాత ఈరోజు ఆర్డర్ ఎంత పెట్టింది బ్రెవరీస్ కార్పొరేషను, ఎంత సేల్ అయింది, ఎంత వీళ్ళకి కట్టాలి అని డెసిషన్ తీసుకుంటాడు. ఆ మిగిలిన డబ్బులు కొట్టేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ మనీ. ఇంకొక టైప్ ఆఫ్ మనీ ఏంటి అంటే ఈ ఆర్డర్స్ ప్లేస్ చేయటం. అంటే మామూలు ఇదివరకు హైవార్డ్స్ లేకపోతే ఇటువంటివన్నీ చాలా కంపెనీలు ఉండేవి. ఈ బ్రెవరీస్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉండేది, అది సీటెల్ సాఫ్ట్వేర్. ఆటోమేటిక్గా ఆర్డర్ ఇచ్చేది. అంటే ఈ రోజున ఏదో మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ది 100 బాటిల్స్ అమ్ముడుపోయింది అనుకోండి, నెక్స్ట్ డే ఆటోమేటిక్గా మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ది 110 బాటిల్స్ ఆర్డర్ పెడుతుంది. ఒకవేళ 90 అమ్ముడుపోయి 10 మిగిలినాయి అనుకోండి, ఆ నెక్స్ట్ డే 100 బాటిల్స్కే ఆర్డర్ పెడుతుంది. సో ఇది ఆటోమేటిక్గా అంటే ఒక 10% మార్జిన్ పెట్టుకొని ఆర్డర్ పెడుతుంటుంది. ఇది ఆటోమేటిక్ ఆర్డర్ సిస్టమ్ అంటారు దీన్ని. దీనికోసం సీటెల్ సాఫ్ట్వేర్ను వాడారు అప్పట్లో చంద్రబాబు నాయుడు అంతకు ముందర ఉన్న టైంలో. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అతను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ సీటెల్ సాఫ్ట్వేర్ని తీసేశాడు. అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఆర్డర్ పెట్టే సిస్టమ్ తీసేశారు.
జగన్మోహన్ రెడ్డి తీసేశాడు అని మీరేట చెప్తారు అని మీరు అడగచ్చు. నేను అనేది ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ మెయిన్ రెవెన్యూ సోర్స్ అయిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా కళ్ళు మూసుకొని ఉంటాడా? మెయిన్ రాష్ట్ర ప్రభుత్వం నడిచేదే ఎక్సైజ్ ఆదాయం మీద. మరి అటువంటి ఆదాయం వచ్చే శాఖలో చాలా ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంటే సీఎంకి తెలియకుండా ఉంటుందా? ఆయనే తీసుకున్నాడని నేను చెబుతున్న కారణం అది. ఈ ఆటోమేటిక్గా ఆర్డర్ పెట్టే సిస్టమ్ని తీసేసిన తర్వాత ఈ పెద్ద పెద్ద కంపెనీల పెద్ద బ్రాండ్లన్నీ తీసేశారు. తీసేసి ఈ ప్రెసిడెంట్ మెడల్ అని, స్పెషల్ స్టేటస్ అని, ఇటువంటివేవో 3 క్యాపిటల్స్ ఇటువంటివేవో బ్రాండ్లు తీసుకొచ్చి ఆ బ్రాండ్ల ద్వారా ఆ బ్రాండ్లని మాత్రమే ఆర్డర్ పెట్టేవాళ్ళు. అవి కూడా ఏంటి, ఇప్పుడు మీకు లీలా డిస్టిలరీస్ అనే ఒక సంస్థ ఉన్నది. ఈ లీలా డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ మాట్లాడుకుంటారు. ఇంత కమిషన్ ఇస్తాం అంటే ఒక 22% వాడు ఆఫర్ చేశాడు అనుకోండి. ఆదాన్ డిస్టిలరీస్ వాడు 25% కమిషన్ ఆఫర్ చేశాడు అనుకోండి. ఆర్డర్లన్నీ ఆదానికి ఇస్తారు. ఇట్లా ఈ బేసిస్ మీద చేసేవాళ్ళు. ఈ లీలా డిస్టిలరీస్, ఆదాన్ డిస్టిలరీస్ ఈ 2 పేర్లు ఎందుకు చెప్పాను అంటే ఇవి పేపర్ మీద ఉన్న కంపెనీలు. ఒరిజినల్గా వాళ్ళకేమీ యంత్రాంగం అటువంటివి ఏమీ లేవు. వాడెక్కడో తీసుకొచ్చి బ్రాండ్లు వీళ్ళకి అప్పగిస్తాడనమాట. పేరుకు మాత్రం ఇవి. ఇటువంటి ఆర్డర్లు అంటే కమిషన్ బేసిస్ మీద ఇచ్చే ఆర్డర్లు. ఒక వ్యక్తి చెన్నైలో ఉంటాడు. అతను ఈ బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా అప్పట్లో పనిచేసిన వాసుదేవరెడ్డికి ఒకసారి ఫోన్ చేసి, అయ్యా బలా నాయన ఎవరో చాణక్యో ఎవరో ఫోన్ చేశాడు, ఇట్లా మరి పర్సంటేజ్ అడుగుతున్నాడు, ఏమని అడిగితే సీఎం ఆఫీస్ నుంచి అని చెప్తున్నాడు, మరి ఇది నిజంగా కాల్ సీఎం ఆఫీస్ నుంచే వచ్చిందా అని ఆ డిస్టిలరీ పెద్ద మనిషి అడిగాడు. వాసుదేవరెడ్డి ఏం చెప్పాడంటే, కరెక్టేనండి, మీరు దానికి ఆ టర్మ్స్ కండిషన్స్ ఒప్పుకుంటేనే మేము ఆర్డర్ ఇస్తామని చెప్పాడు. అప్పటి నుంచి ఆ పెద్ద మనిషి ఆర్డర్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. పర్సంటేజ్ చెప్తూ ఉన్నాడు, కమిషన్ ఇస్తూ ఉన్నాడు. హయ్యెస్ట్ ఆర్డర్ అతనికి వచ్చింది. సో అంటే ఏంటి, ఈ ముడుపులు తీసుకోవటం కూడా ఆర్గనైజ్డ్గా చేశారు. ఈ ముడుపులు మరొక పెద్ద డబ్బు, అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చిన డబ్బులు, ఈ ముడుపుల ద్వారా వచ్చిన డబ్బులు 2. మూడోది ఏంటి అంటే, ఈ ఆర్డర్ ఇస్తారు అంటే 100 బాటిల్స్కి ఏదో 3 క్యాపిటల్ మద్యానికి 100 బాటిల్స్ ఆర్డర్ ఇచ్చారు అనుకోండి. 100 ఇచ్చారా చెప్పలేం, 125 బాటిల్స్ ఇస్తారు. ఈ 100కి లెక్క చెప్తారు. నేను అందుకనే ఇందాక చెప్పింది, ఆ క్యాష్ పెడ్లరు వాడు ఈడికిస్తే ఆడికిస్తే ఆడు ఎంత ఆర్డర్ ఉంటే అంత కట్టి మిగిలింది కొట్టేశాడని చెప్పాను కదా. ఇది వాడు 100 బాటిల్స్ ఇవ్వాల్సిన చోట 125 ఇస్తాడు, 130 ఇస్తాడు, 150 ఇస్తాడు ఇచ్చేవాడు బాటిల్స్. వీడు అమ్మేవాడు. వీడు అమ్మినందుకు వీడు ఒక 5 బాటిల్సో 10 బాటిల్సో వీడు ఉంచుకునేవాడు డబ్బులు, మిగిలినవి వాడికి ఇచ్చేవాడు. అంటే ఓవర్ అండ్ అబౌవ్ ఆర్డర్, అదంతా బ్లాక్ మనీ. ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ కట్టలు జానా బెత్తె లెక్కేసి ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయి చూసాం కదా మనం ఆ వీడియోలన్నీ. అట్లా ఇంకొక మనీ, అంటే 3 రకాల డబ్బులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ 3 రకాల డబ్బుల్లో ఈ 3వ రకం డబ్బులు ఎవడికి వాడు కొట్టేశాడు. ఈ థర్డ్ విధానంలో వచ్చిన డబ్బులు ఎవడికి దోచినంత వాడు కొట్టేశాడు. 2వ విధానంలో అంటే ఏంటి, 2వ విధానం అంటే ముడుపులు, ఆర్డర్ ఇవ్వడానికి ముడుపులు, అవి 3,500 కోట్ల రూపాయలు
దుబాయ్ పోయినాయి, విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు. ఒకటవ మనీ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చిన డబ్బులు, ఆ జానా బెత్తెలతోటి కొలిచారే అవి ఈ డబ్బులు. ఇంత మనీ ట్రాన్సాక్షన్స్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఇంత బరితెగించి విచ్చలవిడిగా చెయ్యలేదు, ఎవడు చేయలేదు, ధైర్యం చేయలేదు, సాహసం లేదు ఎవడికి. అది కూడా ప్రజల ఆరోగ్యం మీద. అది అది ఇంకొక ఆస్పెక్ట్. ఇది ఆర్థిక నేరం గురించి చెప్తున్నాను నేను. ఇంత బరితెగించి అంటే రాష్ట్ర ప్రభుత్వము నడిపిన మాఫియా. ఈ డబ్బులన్నీ మరి ఎక్కడికి వెళ్ళినాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా తిన్నారు, మరి ఇదంతా నిగ్గు తేల్చాలి కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ పనిలో ఉంది. అందుకని ఇప్పటికే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు చాలా ఆస్తుల్ని జప్తు చేశారు. ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఆస్తుల్ని కన్ఫర్మ్ చేసుకొని వీళ్ళు ఈ ముడుపుల డబ్బులతోటి, లేదు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ల మధ్యలో వచ్చిన డబ్బులతోటి, ఈ కొట్టేసిన డబ్బులతోటి ఈ ఆస్తులు కొన్నారు అని నిర్ధారించుకొని ఆస్తుల్ని సీజ్ చేశారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇచ్చిన లీడ్స్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంత తేలిగ్గా కేసుల్లో ఇన్వాల్వ్ కాదు. ఈ మనీ ట్రయల్ ఆల్రెడీ సిట్ ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ రోజున వచ్చి వీళ్ళందరి మీద దాడులు చేశారు. ఈ దాడులు చేసిన వాళ్ళల్లో విజయసాయిరెడ్డి ఉన్నాడు. విజయసాయిరెడ్డి పబ్లిక్లోకి వచ్చి చెప్పాడు, నేను నా అల్లుడు అన్నతోటి 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిస్తే ఆ 100 కోట్లతోటి వ్యాపారం చేశారు అని. ఆ తర్వాత ఇదే కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ, అంటే అప్పట్లో సీఎం ఆఫీసులో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇళ్ల మీద కూడా సోదాలు జరిగినాయి. ఈ లూజ్ క్యాష్ని అట్టపెట్టెల్లో తీసుకెళ్లిన అభియోగాలు ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించిన కంపెనీలు, ఇళ్ళు, వాటి మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. వాళ్ళకి ఆధారాలు లేకుండా వాళ్ళు వచ్చి దాడులు చేయరు. అది ఏకకాలంలో ఇంతమంది పెద్ద మనుషులు అంటే మరి మీరు అర్థం చేసుకో, ఇంతమంది పెద్ద మనుషుల ఇళ్ల మీద ఏకకాలంలో దాడులు చేసి వాళ్ళు కేసుని ముందరికి తీసుకెళ్తున్నారు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఆధారాలు లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చెయ్యరు. అందుకని వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కేసులో చాలామంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది బెయిల్ మీద వచ్చారు బయటికి, కొంతమందికి బెయిల్ ఇవ్వటం కరెక్ట్ కాదు అనే కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావటం, మరి వీళ్ళల్లో ఎంతమందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తుందో అది మనం ఇప్పుడే ఊహించటం కష్టం. ఎందుకు అంటే వాళ్ళ విచారణలో ఈ మనీ ట్రయల్ ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎక్కడెక్కడ దాచిపెట్టారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఏ క్షణానైనా అరెస్టులు జరగచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అరెస్టు చేసింది అంటే వాళ్ళని తిహార్ జైలుకి తరలిస్తారు. అందుకని ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన దాడుల్లో ఏం పత్రాలు దొరికినాయి అనేది ఇప్పటివరకు ఇంకా వెల్లడి కాలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అధికారికంగా ఆ సమాచారాన్ని ఇవ్వటానికి ఆస్కారం ఉన్నది. కేసు అయితే మాత్రం చాలా సీరియస్ టర్న్ తీసుకుంది అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం.